అందరికి నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో స్వీట్ షాప్ స్టైల్ బాదుషాను ఇంట్లోనే పర్ఫెక్ట్గా పక్కా కొలతలతో ఎలా చేయాలో చూద్దామండి. ఈ వీడియో చూశాక బాదుషాలు చేయడం ఇంత ఈజీనా అంటారు. జ్యూసీగా ఎంతో యమ్మీగా ఉండే మన బాదుషాలను మనం ఎలా చేయాలో చూసేద్దామండి. ఓకే అండి, వీళ్ళకైతే వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసేసుకొని ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఇందులో చిటికెడు బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. 3 స్పూన్ల నెయ్యిని వేడి చేసుకొని వేడిగా ఉన్నప్పుడే పిండిలో పోసుకోవాలి. నెయ్యి ప్లస్లో డాల్డా కూడా వేసుకోవచ్చండి. 2 లేకపోతే ఆయిల్ కూడా వేడి చేసి పోసుకోవచ్చు. స్వీట్ షాపులలో అయితే డాల్డానే వాడతారు. వేడి నెయ్యి పోయడం వల్ల బాదుషాలు గుల్లగా వస్తాయండి. మనము స్పూన్తో కలుపుకోవాలి, ఎందుకంటే నెయ్యి వేడిగా ఉంటుంది కదా. కాబట్టి ముందుగా మనం స్పూన్తో కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చేతితో బాగా కలిపేసుకోవాలండి. ఉండలేకుండా కలుపుకోవాలి. ఇలా అన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత మనము కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం పిండి కలుపుకోవాలండి. పిండిలో నీళ్ళు లెక్క పట్టవండి. కొన్ని నీళ్లు చల్లుకుంటూ మాత్రమే మన పిండి నానుపుకోవాలి. ఎక్కువ అవసరం ఉండవు నీళ్ళు. పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి బాదుషాలు. పిండిని బాగా పిసుకోవాలండి, అప్పుడే మనకు పిండి సాఫ్ట్గా అవుతుంది. పిండి ముద్ద రెడీ అయిన తర్వాత మనం ఒక ఫింగర్ పెట్టి చూస్తే ఇలా వెళ్ళిపోవాలండి, అంత సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 to 10 minutes పక్కన పెట్టేద్దాం. ఒక 5-6 పిస్తాలు తీసేసుకొని పొడవుగా సన్నగా తరుక్కొని మనం ఒక బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇవి లాస్ట్లో యూజ్ అవుతాయి. నేనైతే 10 minutes వరకు ఉంచానండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి మన పిండి ఎంత సాఫ్ట్గా అయిందో. ఇలా అవ్వాలన్నమాట బాదుషాకి. ఓకే అండి, ఇప్పుడు మనం బాదుషాలు చేసేసుకుందాం. ఇప్పుడు మనం కలుపుకున్న పిండి నుంచి చిన్న ముద్దల్లాగా చేసుకోవాలండి. అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఉంటే సరిపోతుంది అన్నమాట. పిండి ముద్దను అరచేయి మధ్యలో పెట్టేసుకొని కొంచెం తిప్పుకొని మన ఫింగర్తో చిన్న హోల్ చేసుకోవాలండి. అంతే అండి, ఇంకా మిగతా పిండినంతా అలాగే చేసేసుకోవాలి. చాలా సింపుల్ అది. ముద్దను జస్ట్ అలా 2 సార్లు తింపితే చాలండి. మీద క్రాక్స్ వస్తాయి, అలాగే ఉంచాలి. ఎక్కువ సాఫ్ట్గా చేయొద్దు. ఆ పైన క్రాక్స్ అలాగే ఉండాలండి. అప్పుడే మనకు మంచిగా కాలి అది జ్యూస్ కూడా లోపలికి వెళ్ళి మనకు బాదుషా అనేది జ్యూసీగా వస్తుందన్నమాట. బాదుషా మన సంప్రదాయ భారతీయ స్వీట్ అండి. ఈ బాదుషాని బాలుషాహి అని కూడా పిలుస్తారు, కుర్మి అంటారు, కాజా అని కూడా పిలుస్తారండి. మనం పొయ్యి వెలిగించేసుకొని పొయ్యి మీద కడాయి పెట్టేసుకుందాం. కడాయి వేడైన తర్వాతనే మనం ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ కూడా వేడవ్వాలండి. వేడైన తర్వాతనే మనం ఫ్రై చేసుకోవాలి ఏవైనా సరే. ఓకే అండి, మన ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న బాదుషాలని వేసేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. బాదుషాలు ఫ్రై చేసుకునేటప్పుడు మనం కాల్చుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉండకూడదు, చూసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంటే పైన తొందరగా కాలిపోయి లోపల పిండిలాగా ఉంటుందండి. కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఎప్పుడైనా కూడా. ఆ 2 వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. గోల్డ్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇక మనం తీసేసుకుందాం. ఈ కలర్ వస్తే సరిపోతుంది అనమాట. కూడా అలాగే వేసేసుకొని కాల్ చేసుకుందాం. ఈ బాదుషా స్వీటు మన భారతదేశంలోనే కాకుండా పాకిస్తాన్, నేపాల్ మరియు బంగ్లాదేశ్ వంటకాలలో కూడా చాలా ఫేమస్ అండి, ప్రసిద్ధి చెందింది అండి. ఇప్పుడు మనం పాకం రెడీ చేసేసుకుందాం. 1 కప్పు పిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు షుగర్ తీసుకోవాలి. అలాగే 1 కప్పు వాటర్ కూడా పోసేసుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఓకే అండి, పొయ్యి మీద పెట్టేసుకుందాం. పొయ్యి మీద పెట్టేసుకున్న తర్వాత మనము షుగర్ అంతా కరిగిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలండి. షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. పాకం అనేది మనకు లేత తీగ పాకం వస్తే చాలండి. లేత తీగ పాకము అంటే 2 వేళ్ళ మధ్యలో పెట్టి మనం ఇలా అంటే 2 ఫింగర్స్ అంటుకుంటే చాలండి. మన పాకం అయితే తయారైపోయింది. నేను దింపేసుకున్నాను. పాకం వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదుషాలు వేసేసుకోవాలి. పాకంలో వేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు అలాగే ఉంచేసేయాలండి. ఆ తర్వాత మనం ఇంకొక సైడ్ కూడా తింపేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు పాకంలోనే ఉంచుకోవాలి బాదుషాలని. ఇప్పుడే ఆ పాకం అంతా బాదుషాలు లోపలికి పీల్చుకొని మనకు లోపల జ్యూసీగా వస్తాయండి. ఓకే అండి, మన బాదుషా అయితే రెడీ అయిపోయింది. మనం ప్లేట్లోకి తీసేసుకుందాం.
షాపులలో డాల్డా వాడతారండి బాదుషాకి, కానీ మనం ఇంట్లో చేసుకున్నప్పుడు నెయ్యి మాత్రమే వాడాలి, లేదంటే బటర్ కూడా వాడచ్చు. డాల్డా తింటే ధూపు ఎక్కువైతుందండి, గొంతు ఎండిపోతుంది. కాబట్టి ఇంట్లో చేసుకున్నప్పుడు నెయ్యి లేదా బటర్ వాడాలి. మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు, లేదంటే పండగలకు మనము స్వీట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి బాదుషాని. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పిస్తాను కొంచెం పైన వేసేసుకుంటే ఇక మన బాదుషా రెడీ. చూసాం కదండి, పర్ఫెక్ట్గా ఇంట్లోనే మనం బాదుషా ఎలా తయారు చేసుకోవాలో. ఈసారి బాదుషా తినాలనిపిస్తే మీరు స్వీట్ హౌస్ నుంచి కాకుండా ఇంట్లోనే ఇలా ట్రై చేసుకోండి. చాలా సులువుగా సింపుల్గా చేసేసుకోవచ్చు, అది కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్తో. ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.